వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. మతం మారిన దళితులకు ఎస్సీ ఎస్టీ హోదా పోతుందంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు చెప్పిన ధర్మేలా కేంద్ర ప్రభుత్వం జస్టిస్ బాలకృష్ణ కమిషన్ వేసి నివేదిక కోరింది. ఆ నివేదిక కూడా జస్టిస్ బాలకృష్ణ గారు తయారు చేశారు. ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నివేదికలో ఏ అంశాలు ఉండే అవకాశం ఉంది, హోదా ఉంటుందా పోతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని కొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మం గారు, మన వీక్షక మిత్రులకు కూడా. మాజీ జస్టిస్ బాలకృష్ణ గారు నివేదిక సిద్ధం చేశారు. మతం మారిన దళితులకి ఎస్సీ ఎస్టీ హోదా పోతుందంటూ నివేదిక ఇవ్వడానికి ప్రభుత్వం నియమించింది. ఆయన నివేదిక రెడీ చేశారు, సమర్పించబోతున్నారు ప్రభుత్వానికి. ఆ నివేదికలో ఏ అంశాలు ఉండే అవకాశం ఉంది, ఎస్సీ ఎస్టీ హోదా ఉంటుందా పోతుందా? చాలా $1 మిలియన్ క్వశ్చన్ అడిగారు బ్రహ్మం గారు. ఎందుకంటే ఇది భారత సమాజంలో గత కొంతకాలంగా అనేక రకాలైన చర్చలకి, వివాదాలకి కేంద్ర బిందువుగా నిలిచింది. ఇందులో కొంత సంబద్ధత ఉంది. ఒక రకంగా కొన్ని వర్గాల వాళ్ళు మాకు ఆ అర్హతని కంటిన్యూ చేయాలి, కొనసాగించాలి, మేము మతం మారినందువల్ల మా కులపరంగా వచ్చినటువంటి ఈ అర్హతని తీయొద్దు అని మరీ ముఖ్యంగా క్రైస్తవ మతంలో చేరిన ఎస్సీ కులాలకు చెందిన వాళ్ళు వాదిస్తున్నారు. ఈ వాదనలో నిజం ఉందా లేదా అనేది నివేదిక ఇవ్వటం కోసం 4 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణ గారు ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేశారు. అసలు ఈ కమిషన్ కూడా ఏదో మీరన్నట్టు పైన కాకుండా చాలా సుదీర్ఘమైనటువంటి విచారణ చేపట్టింది. అంటే సామాజికంగా నిజంగానే ఈ ఎస్సీ లేకపోతే ఇస్లాం, అది మన ఎస్సీస్ ఇస్లాంలోకి కానీ క్రైస్తవ మతంలోకి కానీ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు వివక్షతను ఎదుర్కొంటున్నారా? వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ మతానికి చెందినటువంటి పెద్దలు ఈ రెండు కూడా భారతదేశానికి చెందిన మతాలు కాదు, ఇవి ఒకటి యూరప్ నుంచి, ఒకటి సౌదీ అరేబియా కంట్రీస్ నుంచి వచ్చిన మతం ఇస్లాం. వాళ్ళకి మా కులాలు ఇవ్వు అని వాళ్ళు చెప్తారు. హిందూ సమాజంలో కానీ, బౌద్ధ సమాజంలో కానీ, సిక్కు సమాజంలో కానీ మతం ఉన్న కులాలు కూడా ఉన్నాయి. వాళ్ళు అది ఒప్పుకుంటారు. అందులో ఉన్నత కులాలు ఉన్నాయి, అంటే రకరకాల కులాలు ఉన్నాయి. ఆ వివక్ష కూడా ఉన్నమాట వాస్తవం. కాబట్టి ఆ కులాల్లో, ఆ మతాల్లో ఉన్నా కూడా దళిత వర్గాలకు చెందిన వాళ్ళకి ఆ ఎస్సీ రిజర్వేషన్ అనేది అమలు అవుతుంది. మాకెందుకు అవ్వటం లేదు, మమ్మల్ని ఎందుకు వేరేగా చూస్తున్నారనే ప్రశ్న అనేక సందర్భాల్లో కూడా తలెత్తినప్పుడు కొంతమంది ప్రోగా మాట్లాడతారు, కొంతమంది అగెనిస్ట్గా మాట్లాడుతున్నారు. అసలు అక్కడ కులాలే లేనప్పుడు వివక్ష ఎక్కడి నుంచి వస్తేనే ఒక సాధారణ ప్రశ్న కూడా వస్తుంది. ఈ మధ్య కాలంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచే బాపట్ల ప్రాంతం నుంచి అప్పికట్లు అనుకుంటా ఒక అతను ఫాస్టర్ ప్రసాద్ అనే అతను అక్కడ నన్ను వివక్ష చేస్తున్నారు, నా చర్చికి సంబంధించిన మైకులు పెట్టనివ్వటం లేదు, ఏదోదో రకరకాలు ఇచ్చి అతను నన్ను దళితుడిని కాబట్టి వేధిస్తున్నారన్న కేసు వేసాడు. అసలు నువ్వు క్రిస్టియన్ ఫాస్టర్ అయిన తర్వాత అసలు దళిత అనే అంశం ఎక్కడ వస్తుంది? ఎస్సీ హెరాస్మెంట్ కేసు పెట్టాడు వేరే వాళ్ళ మీద, వేరే సామాజిక వర్గాల వాళ్ళ మీద. వాళ్ళు అసలు అతను బేసిక్ ఇది క్వశ్చన్ చేశారు. అతను దళితుడిగా ఉన్న ఇది ఏంటి, అతనికి హక్కు ఎక్కడ ఉంది? అతను దళిత నుంచి క్రిస్టియన్ మతంలోకి చేరినప్పుడే ఆ రిజర్వేషన్ అనేది కోల్పోయాడు అని దీని మీద చిలికి గాలివాన్ లాగా కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఏంటంటే ఎవరైనా సరే హిందువులు అయ్యి ఉండి, దళితులు అయ్యి ఉండి మతం మార్చుకుని క్రైస్తవ మతంలోకో ఇస్లాం మతంలోకో కనుక వెళ్తే వాళ్ళకి ఆ ఎస్సీ రిజర్వేషన్ అమలు కాదు అని ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చేసింది. ఇక సుప్రీంకోర్టే ఇచ్చిన తర్వాత ఇక దాని మీద వేరే కోర్టుకి వెళ్ళటానికి కానీ ఇంకా స్కోప్ లేదు. ఓ రకంగా ప్రసాద్ మీద చాలా దళిత వర్గాలన్నీ కూడా చాలా ఆవేశం, అంటే ఆగ్రహం వ్యక్తం చేసినాయి. ఎందుకంటే నువ్వు అనవసరంగా వెళ్ళి సుప్రీంకోర్టుకి ఈ హక్కు ఎట్టాగొట్ట అమలు చేసుకుంటున్నారు, అది కూడా లేకుండా చేసావు. ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎప్పుడైనా తెగేరా లాగకూడదు అంటారు చూసారా, అది ఆ స్థాయికి తీసుకెళ్లాడు అతను. తీసుకెళ్ళినప్పుడు మీరు అన్నట్టు గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టుకి ఇచ్చిన రిపోర్ట్ లో ప్రభుత్వ అభిప్రాయంలో ఆ 2 మతాల్లోనూ కులాలు లేవు కాబట్టి ఈ మతాల్లోకి మారిన తర్వాత వాళ్ళేమి వివక్షకి గురి కావటం లేదు కాబట్టి ఈ ఎస్సీ రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని తన అభిప్రాయాన్ని చెప్పింది. ఆ అభిప్రాయం చెప్పడంతో పాటు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇచ్చింది. ఇప్పుడు బాలకృష్ణ గారు ఈ 4 సంవత్సరాల నుంచి అనేక రాష్ట్రాల్లో అనేక రకాలైనటువంటి మేధావుల్ని, వ్యక్తుల్ని, సామాజికవేత్తల్ని, వివిధ వృత్తుల వాళ్ళని సామాజికంగా మదించిన తర్వాత మరి అసలు యాక్చువల్గా అది జూన్ 10వ తారీఖుతో ఆయన కమిషన్ ఇది పరిమితి దాటిపోతుంది. ఇంకొక 10 రోజులు పొడిగిచ్చి నివేదిక అయితే సిద్ధమైంది. కానీ నివేదికను ప్రభుత్వానికి ఇచ్చే ముందు తుది మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అవన్నీ కూడా చేయటం కోసం ఆ 10 రోజులు ఇచ్చారు. బహుశా నేను అనుకోవటం ఈ 20వ తారీఖు లోపల
లోపల ప్రభుత్వానికి నివేదిక అయితే అందుతుంది. నా వ్యక్తిగత అంచనా ఏంటంటే కేజీ బాలకృష్ణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా అత్యంత ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి దీన్ని చాలా హేతుబద్ధంగానే చూస్తారు తప్ప ఎవరి పట్ల వివక్షతో కానీ లేకపోతే ప్రేమతో కానీ చూసే అవకాశం లేదు. వాస్తవ పరిస్థితుల్ని ఆయన బెరీ చేసి ఆయన విచారణ చేసినటువంటి వ్యక్తుల యొక్క అభిప్రాయాలను కూడా అక్కడ ఉటంకిస్తాడు. ఏ రాష్ట్రాల్లో ఏ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి, ఇంకా ఏమైనా రాష్ట్రాల్లో నిజంగానే వీళ్ళ పట్ల వివక్షత చూపుతున్నారా, చూపుతుంటే ఏ స్థాయిలో చూపుతున్నారు, దాని మూలన వాళ్ళ సామాజిక జీవనం మీద ఆ ప్రభావం చూపుతుందా. అందువల్ల ఇప్పుడు అట్లాగే ఇతర మతాల్లోకి మారినందు తర్వాత కూడా వీళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ ఇస్తే నిజమైన హిందూ మతంలోనో సిక్కు మతంలోనో బౌద్ధ మతంలోనో ఉన్న దళితులకి దీని ప్రభావం పడి వాళ్ళు నష్టపడతారా, వాళ్ళకి అన్యాయం జరుగుతుందా. కాబట్టి వీళ్ళు అడ్వాన్స్డ్ మతంలో ఉన్న వ్యక్తులకి ఇంకా ఈ అర్హతలను కొనసాగిస్తాం సమంజసమా కాదా అనేది అహేతుబద్ధమైనటువంటి చర్చ చేసి రెండు విధాలా కూడా ఆలోచించి నేను అనుకోవటం అంటే నేను నా వ్యక్తిగతమైన అభిప్రాయమే దాదాపు సుప్రీంకోర్టు ఇచ్చిన అభిప్రాయాన్ని ఆయన ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను. మతం మారడం అనేది వ్యక్తి స్వేచ్ఛ అండి, వ్యక్తి ఇష్టం. నువ్వు మతం మారినప్పుడు నీకు ఇంక కులం ఎందుకు? క్రిస్టియానిటీలో కులం లేదు, ముస్లింలో కులం లేదు, లేనప్పుడు ఆ కులం పట్టును ఏలాడటం ఎందుకు, ఆ బెనిఫిట్స్ పొందడం ఎందుకు, మిగతా వాళ్ళకి అన్యాయం చేయడం ఎందుకు? అదే ఇప్పుడు వాళ్ళకి కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం ఇష్టపూర్వకంగా పలానా మతంలోకి వెళ్ళాము, మన సోదరులే ఈ అర్హతని ఇతర హిందూ మతంలోనూ ఇతర మతాల్లో ఉండి అనుభవిస్తున్నారు. కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఆ మతంలోనే ఉండాలి, వద్దు అనుకున్న తర్వాత ఇతర మతాల్లోకి వెళ్ళి మళ్ళీ ఇది ఆశించడం అంటే అది కరెక్ట్ కాదు. రెండు పడవల మీద ప్రయాణం లాగా ఉంటుంది ఇది ఎవరికైనా కూడా. అది ఇతరులు ఎవరూ పొందలేరు ఆ ఎస్సీ రిజర్వేషన్ని, కేవలం ఆ మతాల్లో ఉన్న వీళ్ళ సోదరులే పొందుతున్నారు. కాబట్టి వాళ్ళకి అడ్డం పట్టడం ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఒకవేళ కనుక ఈ కమిషన్ రిపోర్ట్ కనుక సుప్రీంకోర్టు మొన్న ఈ మధ్య ఇచ్చిన తీర్పుకి సరిసమానంగా వచ్చి రేపు ఆ కమిషన్ కనుక పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఇంకా మరింత చట్టబద్ధత ఏర్పడుతుంది. ఇప్పటికే ఏర్పడింది. ఇక దానికి నిజానికి ఒక రకంగా ఓవర్లాపింగ్, ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేసిన తర్వాత ఈ కమిషన్ రిపోర్టు ఇప్పుడు ఒక రకంగా దీని ఎఫెక్టివ్నెస్ తగ్గిందని చెప్పాలి. కమిషన్ ఏది ఇచ్చినా కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన జస్టిస్ బాలకృష్ణ గారు రేపు నివేదిక సమర్పించిన దాంట్లో ఏ అంశం ఉన్నా ఆ రాజ్యాంగం రూపొందించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయనే కదా. ఆయన ఫోటో పెట్టుకుని ఆయన విధానాలు అనుసరిస్తున్నాం అని చెప్పి, ఆయన రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్పి కొంతమంది సూడో మేధావులు ఆ రాజ్యాంగాన్ని వెటకారంగా చూస్తా ప్రశ్నిస్తున్నారు. కులం ఎక్కడ పోతుంది, మతం మార్చి కులం ఎందుకు పోద్ది అంటూ ప్రశ్నిస్తున్నారు. అంటే అంబేద్కర్ గారిని వ్యతిరేకిస్తున్నారా, అనుసరిస్తున్నారు వీళ్ళు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇప్పుడు ఆయన కూడా మతం మారాడు, బౌద్ధ మతం తీసుకున్నాడు ఆయన. అంతేగాని ఇప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చిన మతాలను తీసుకోలేదు. బౌద్ధ మతం అనేది ఇక్కడ పుట్టిన ఈ గడ్డ మీద పుట్టినదే హిందూ మతానికి అనుబంధంగా వచ్చినటువంటి అభివృద్ధి, అంటే మనం డెవలప్మెంట్లో భాగం అంతే తప్ప ఆయన ఏదో ఇతర దేశాలకు వెళ్ళి ఆ మతాలని తీసుకుని నేను వెళ్ళానని అనలేదు కదా. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం వేరు, వీళ్ళ విధానం వేరు. వీళ్ళు అనుకూలవాదంగా మాట్లాడుతున్నారు, ఆయన అది వాళ్ళకి లబ్ధి పొందే విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఆయన నిజమైనటువంటి ఆలోచన విధానాన్ని వీళ్ళు అనుసరించట్లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్ళు, ఆయన అనుసరించేవాళ్ళు, ఆయన మతాన్ని అనుసరించకుండా, ఆయన వెళ్ళిన మతాన్ని అనుసరించకుండా పరదేశం నుంచి వచ్చి మతాన్ని అనుసరించడం కారణాలు ఏంటంటారు? వివక్ష ఉందా ఇక్కడ? వివక్ష లేదు, వివక్షకు గురయ్యే వాళ్ళ సామాజిక వర్గం వదిలిపెట్టి క్రిస్టియన్లో చేస్తున్నారంటారా? అంటే అసలు యాక్చువల్గా నాకు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి క్రిస్టియన్ మతం అసలు ఎట్లా అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ ఉద్దేశాలు ఏంటనేది. వీళ్ళకి ఏంటంటే ఎవరైనా సాధక బాధకాలు అనేది ప్రతి కుటుంబానికి ఉంటాయండి. ఈ మతంలో చేరితే మీకు వెంటనే ఇలా తీసి అవతలు పెట్టేస్తారు అని ఒక భావన కల్పిస్తుంది ద్వారా ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళని తొందరగా ఆకర్షించగలుగుతున్నారు. ఇప్పుడు ఒక మతంలో పలానా దేవుడే కనుక నిజంగా సమస్యలు పరిష్కరిస్తే యూరప్ దేశంలో క్రైస్తవులు ఉన్న సాట కూడా బేదరకం ఎందుకుంది, బాధలు ఎందుకున్నాయి, సావులు ఎందుకున్నాయి, తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి, వరదలు ఎందుకు వస్తున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు అన్ని దేశాల్లోనూ జరుగుతున్నాయి. దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే అల్లిబిల్లి ప్రజల్ని మాయలో పడేయటానికి నేను చిన్నప్పుడు కూటములు నేను కూడా వెళ్ళేవాడిని, వినేవాడిని. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము, వైరల్ అవుతున్నాయి. ఆ ఫాస్టర్ అనగానే దెయ్యం పట్టినట్టు పడిపోవటాలు, ఒక్కొక్కళ్ళు వాళ్ళని లేపటాలు, ఇదంతా షో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బావ అనిల్ కుమార్ కూడా ఫాస్టరే. ఆయన కూడా ఈ టక్కు టమార్ విజిలన్నీ వాడటం చూస్తున్నాము. అవి కొన్ని జగన్మోహన్ రెడ్డి కూడా తను మీటింగుల్లో ఉపయోగిస్తున్నాడు ఇట్లాంటి కొత్త టెక్నాలజీని.
కాబట్టి ఒక దేవుడే సమస్యలు పరిష్కరిస్తాడు, మిగిలిన వాళ్ళు పరిష్కరించలేరు అనేది కాదు. కాకపోతే ఏంటంటే బాధల్లో ఉండాలని ఒక ఆశ. ఇప్పుడు మునిగిపోయి కొట్టుకుపోతున్న వ్యక్తికి ఒక గడ్డి పరకు కూడా నన్ను కాపాడుతుందనే ఒక ఇది అంతే. దేవుళ్ళు అందరూ ఈక్వల్, ఎవరు అతిగా పనిచేసి పేదరికాన్ని పోగొట్టలేరు, బాధల్ని పోగొట్టలేరు. కాకపోతే ఈ ఫాస్టర్లలో ఉన్న ఆ నైపుణ్యం, వాక్చాతుర్యం, చతురత ఆకర్షిస్తున్నారు. తర్వాత వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళు ఎలాంటి వాళ్ళు దశం భాగం కొట్టేయటానికి మన దగ్గర పీడిస్తున్నారని కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ ఏదో జరుగుతున్నాయి కానీ వాస్తవానికి అక్కడ వివక్ష ఉందని అయితే మనం అనుకోలేమండి. జస్టిస్ బాలకృష్ణ గారి నివేదిక ప్రభుత్వానికి సమర్పించే వరకు పొందుపరిచిన అంశాల గురించి మనం మాట్లాడలేమని, విశ్లేషించలేమని, అలాగే సుప్రీంకోర్టు విధానాలని అనుసరించే అవకాశం ఉందంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం.